హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్యూట్ ఫ్రాక్ అయితే బేబీ ఫ్రాక్ అండి. ఇది 1 ఇయర్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే బ్లౌజ్ పీస్ నేను తీసుకొచ్చాను అనమాట. ఇది కలంకారీ బ్లౌజ్. ఇది ఎలా నేను కట్ చేసేది అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ అయితే నేను ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ ఉందన్నమాట. ఈ ఫోల్డింగ్ని వచ్చేసి చూడండి, రైట్ సైడ్ ఫోల్డింగ్ ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంది. ఇలా 5 ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 అయితే వచ్చేస్తాయి కదా. ఇలా 5 ఇంచెస్ ఉంది. విడ్త్ అంటే వెడల్పు 5 ఇంచెస్ తీసుకున్న. లెంత్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ మీద మొత్తం 18 ఇంచెస్ అయితే తీసుకోవచ్చండి. మళ్ళీ నేను ఫస్ట్ 9 ఇంచెస్ పెట్టి మళ్ళీ కట్ చేసి దాని మీద పెట్టి చూపిస్తాను. ఎందుకంటే కొంచెం బిగినర్స్కి క్లారిటీగా ఉంటుంది, అర్థమవుతుందని చెప్పేసి వీడియో అంతవరకు వెళ్ళట్లేదు కదా. అందుకనేసి నేను ఇలా ఫస్ట్ ఇలా 5 ఇంచెస్ విడ్త్ 9 ఇంచెస్ లెంత్ తీసుకున్నా కదా, ఇలా కట్ చేశాను అనమాట. ఇప్పుడు దీని మీద పెట్టేసి ఇంకా కొలత ఏం లేకుండా దాన్ని మళ్ళీ నేను కట్ చేశాను, అంతే తేడా. మనం ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నా ఓకే. 4 ఫోల్డింగ్ మీద ఇలా అయితే పెట్టాను అనమాట. దీన్ని ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఈ 2 ఆ 2 కింద 2 మొత్తం 4 అయినాయి కదా. 4ను మడిస్తే 8 ఇంచెస్ 8 లైన్స్ లాగా వచ్చేస్తుంది, 8 పొరలు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 2.5 విడ్త్ తీసుకున్న, లెంత్ వచ్చేసి 2.5 తీసుకున్న, పొడవు 2.5, విడ్త్ 2.5 తీసుకున్నా. ఎందుకంటే చిన్న పాపనే కదా, విడ్త్ ఎందుకు లేమని చెప్పేసి 2.5 విడ్త్ తీసుకొని 2.5 లెంత్ తీసుకున్న. గల్ల స్క్వేర్ షేప్ అనమాట. ఇది ఇలా వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇవి 2 అవి 2 వచ్చేస్తాయి అనమాట. 4 అనమాట. 4 ఉన్నాయి ఇవి. ఇలా కుట్టాలన్నమాట మనము. ఇది ఉల్టా సీదా ఉంటుంది కదా, రాంగ్ రైట్ సైడ్ లోపలికి పెట్టేసి రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకొని ఈ స్క్వేర్ షేప్ను స్టిచ్ చేసేది కూడా మీకు చూపిస్తాను. ఇలా కటింగ్ అయితే చేశాను కదా, ఇది పై పార్ట్ అనమాట. ఇలా రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. 2 పెట్టడం వల్ల మనకి ఎందుకంటే లైనింగ్ వేయం కదా, అందుకోసం ఇలా పెట్టాను నేను. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి ఇలా చూసుకుంటే ఒక 24 అలా వచ్చింది నాకు. కొంచెం ఇక్కడ 24 ఇంచెస్ అయితే ఉందన్నమాట. విడ్త్ వచ్చేసి ఒక 17 వరకు అయితే వచ్చేసింది. చూడండి, ఒక 17 వరకు విడ్త్ వచ్చేసింది. లెంత్ 24, విడ్త్ 17. మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసినాను అనమాట. అంటే డబల్ ఫోల్డింగ్ని మళ్ళీ ఫోల్డ్ చేశాను. ఇలా ఈ మూట ఉంటుంది కదా, మనకు స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది కదా. ఈ స్క్వేర్ షేప్ను ఈ మోటును ఓపెన్సే ఉన్నాయి. ఈ మోటు వచ్చేసి 2.5 తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి 2.5 తీసుకొని దీన్ని ఒక కర్వ్ షేప్లో అంటే కోన్ షేప్లో ఇలా డ్రా చేయాలి. 2 కలిపేసేయాలన్నమాట. దాన్ని కొంచెం కట్ చేస్తే మనకు హ్యాండ్ మనకు ఉంటుంది కదా, చంక అంటాం కదా, అలా వచ్చేస్తుంది మనకు. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇది చంకపాటులాగా వచ్చేస్తుంది మనకు కుట్టేటప్పటికి. ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టాలన్నట్టు, దీనికి సెట్ అయ్యేటట్టు. మనం పైన పాటు కట్ చేసాం కదా, దానికి సెట్ అయ్యేటట్టు. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి, ఇది రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ బయటికి పెట్టాను. ఇలా కుట్టాను. చూడండి, ఈ మూలలో కొంచెం మనం మార్కింగ్ వేసేసుకుంటే మూల కరెక్ట్గా వచ్చేస్తుంది. కొత్త వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ మోటు ఉండేది, ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి. ఈ మోటు దగ్గర నీడిల్ కింది పెట్టేసుకొని మళ్ళీ తిప్పుకొని ఇలా స్టిచ్ చేసి మూలల కట్స్ పెట్టుకోండి. చిన్న కట్ ఇలా పెట్టేసుకోవాలి, దారం కట్ కాకుండా పెట్టేసుకొని ఇలా తిప్పేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకు. ఇదైతే పిల్లలకి స్మూత్గా ఉంటుందండి. ఇలా మెత్తగా కూడా ఉంది క్లాత్. మనం గిన వచ్చిందనుకోండి, బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు.
మనకు ఒక స్టిచ్చింగ్ అనేది వచ్చింది అనుకోండి, కుట్టే విధానము ఇలా కట్ చేసేసుకొని సింపుల్గా ఒక 20 మినిట్స్ లాగా కూడా అయిపోతుంది కటింగ్ స్టిచ్చింగ్ అనమాట. ఇది అంత తొందరగా అయిపోతుంది, రాని వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఇలా పైన కూడా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని ఇలా చూడండి నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దారాలు కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే రెండోది కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి, ఇలా కుట్టేసుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇక్కడ ఉంటుంది కదా, ఇటు సైడు స్టిచ్ చేసేసుకుంటే మనకు ఇది పై పార్ట్ అయిపోతుంది. రెండోది కూడా సేమ్ అలానే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అలా ట్రిమ్ చేసేసుకోండి. రెండోది కూడా అలానే స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది మనం కట్ చేసాం కదా, ఒక పార్ట్ చూపిస్తాను చూడండి. రెండో పార్ట్ కూడా సేమ్ అలానే కుట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మిడిల్ పాయింట్ చూసుకొని ఒక కట్స్ పెట్టుకోండి. అటు ఇటు ఎన్ని కుచ్చులు వచ్చి అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మిడిల్ పాయింట్ కట్ ఈ కట్ ఆ కట్టు ఉండేటట్టు చూసుకొని, లేకపోతే ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎన్ని వస్తాయో అన్నీ. ఇప్పుడు క్లాత్ నాకైతే తక్కువనే ఉందన్నమాట, వెడల్పు తక్కువ ఉంది. ప్లేట్స్ అంత పర్ఫెక్ట్గా అంటే ఎక్కువ క్లాత్ ఉన్నది అనుకోండి, ప్లేట్స్ బాగా వచ్చిందంటే కుచ్చు బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇది అంత లేదు, కొంచెం తక్కువనే ఉంది క్లాత్. మనం దాన్ని బట్టి చిన్న కుచ్చులు పెట్టేశాను నేను, చిన్న ప్లేట్స్ పెట్టాను. దాని లోపలికి ఇంకా క్లాత్ ఎక్కువ మనం పెట్టేసామనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇలా చిన్నగా ఇలా పెట్టేసి కుట్టాను. రెండోది కూడా సేమ్ ఇలానే యాడ్ చేసి కుట్టాల. ఇలా దాన్ని చెక్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు మనం పైన అది కుట్టాం కదా స్క్వేర్ షేప్, దానికి తగ్గట్టు కుట్టాలి, కరెక్ట్గా సరిపోయేటట్టు అనమాట. చూడండి ఇలా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా ఒకవేళ కరెక్ట్ రాలేదనుకోండి, ఒకటి తక్కువ ఉంటే ఒక ఫ్రిల్ ఇప్పుకోండి, ఎక్కువ ఉంటే ఒక ఫ్రిల్ పెట్టుకోండి, అంతే. ఇప్పుడు దానిపైన ఇది పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. పైన మనం కుట్టాం కదా స్క్వేర్ షేప్, అది ఇలా పెట్టేసుకొని కుట్టేసుకుంటూ రావాలి, అంతే. చాలా ఈజీ అండి, ఒక్క 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది కుట్టేది. కటింగ్ కూడా ఖర్చు ఇలా రైట్ సైడ్ పెట్టేసుకొని మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి సూపర్గా వచ్చేస్తుందండి, క్యూట్గా ఫ్రాక్. ఇప్పుడు కింద ఉంటుంది కదా, ఈ కింద ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఒక సైడ్ అయిపోతుంది, రెండో సైడ్ కూడా అలానే కుట్టేసుకోండి. ఇలా చూడండి ఎంత ఈజీగా తొందరగా అయిపోయింది ఫ్రాక్. మనం ఇంట్లో ఉండి కూడా సెట్ చేసుకోవచ్చు, పిల్లలకి, మన పిల్లలకైనా మన రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ ఇలా సెట్ చేసుకొని గిఫ్ట్గా కూడా ఇచ్చేయచ్చు అనమాట కదా. ఇలా రెండోది కూడా అలానే కుట్టేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ ఇది లోపలికి అంటే రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇలా కుట్టిన తర్వాత డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇలా మనము బ్లౌజ్కి మామూలుగా పట్టి వేస్తాం కదా, హెమ్మింగ్ పట్టి ఇలా క్రాస్గా తీసేసుకొని, యాడ్ చేసి చూపించలేదు మీకు, ఒక 2 అయితే నేను పీసెస్ తీసుకున్నా. క్రాస్గా తీసుకోండి, ఎందుకంటే మనకు ఇలా రౌండ్గా బాగా తిరుగుతుంది అన్నమాట. ఇలా ఇవి చంక దగ్గర ఇలా కుట్టి దాన్ని ఒక పైపింగ్ లాగా, అంటే కొంచెం వెడల్పుగా అలా వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుందన్నమాట. స్లీవ్లెస్ లాగా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఆపోజిట్ కూడా వేసేసుకోవచ్చు క్లాత్, ఏదైనా దానికి సెట్ అయ్యేదన్నమాట. ఆపోజిట్ మెరూన్, ఎల్లో అలా వేసేసుకోవచ్చు, బాగుంటుంది ఆపోజిట్ వేసినా కూడా. ఇలా చూడండి, అలా ఒక ఫోల్డ్, నేను డబల్ ఫోల్డింగ్ మీద అయితే ఒక 2.5 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. నా దగ్గర క్లాత్ లేదండి, అందుకని నేను డబుల్ ఫోల్డింగ్ మీద కుట్టొచ్చు అనమాట. ఇంకా నేను ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాన్ని కుట్టేశాను అనమాట. చూడండి ఇలా
చిన్న ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో దానిపైన ఇలా పెట్టి కుడితే నీట్గా మనకు పైపింగ్ లాగా వచ్చేస్తుంది. కొంచెం వెడల్పుగా పెట్టి కుట్టామనుకోండి నీట్గా ఉంటుంది. రెండోది కూడా అలానే కుట్టేసుకోవాలి. క్రాస్గా తీసేసుకొని మనము బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో హెమ్మింగ్ పీస్, ఇది 1.5 అంటే ఒక 2.5 అలా ఉన్నింది అనుకోండి, డబుల్ ఫోల్డింగ్ మీద కుట్టచ్చు. నా దగ్గర లేదనమాట, అంత కరెక్ట్గా సరిపోయింది. ఈ పీస్ ఎక్కడ కానీ ఒక్క ముక్క కూడా మిగలలేదు. అందుకనేసి నేను ఉన్న దాంతోనే ఇలా సెట్ చేశాను. ఓకేనా? నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలానే కుట్టుకోండి. క్రాస్ పీస్ తీసుకొని సేమ్ రెండోది కూడా చంక దగ్గర అలానే కుడితే ఇలా వచ్చేస్తుంది. రెండోది కూడా నేను కుట్టాను. ఇలా మీరు కూడా కుట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఫిట్టింగ్ 1 ఇంచ్ విడ్త్ తోటి నేను 1 ఇంచ్ దగ్గర ఇలా స్ట్రైట్గా అయితే కుట్టాను. ఎందుకంటే పిల్లలదే కాబట్టి మనకు షేప్ అవసరం లేదు. ఇలా స్ట్రైట్గా ఒకటికి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఒక 2 కుట్లు అయితే వేసేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇలా మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉన్నాయనుకోండి, ఇలాంటి స్మూత్ క్లాత్వి చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతాయి. మనం ఎన్నో రకాలుగా అయితే కుట్టచ్చండి ఫ్రాక్స్. ఇలా పిల్లలకి ఇరిటేట్ లేకుండా ఉంటుందన్నమాట. రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టాను. ఇంకో కుట్టు కూడా వేసేసుకోవచ్చు, డబల్ కుట్టు వేసేసేయచ్చు. ఇది 1 ఇయర్ అబవ్ వరకు అయినా సరిపోతుందండి. కొంచెం లాంగ్ అయితే ఉంది ఫ్రాక్. సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుంది, స్లీవ్లెస్ కదా, మంచిగా ఉంటుంది. ఇలా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత క్యూట్గా వచ్చేసింది కదా, ఇలా వచ్చేసింది. ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, మనకు ఫ్రిల్స్ ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా ఉన్నదంతా కుట్టామనుకున్న మంచిగా అయితే వచ్చేసింది ఇలా కాటన్ ఫ్రాక్స్. ఓకేనా? నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.